యేసు రక్తమే జయము. దేవుని నామములో మీ అందరికీ నా వందనములు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లాలో నాయుడుపేట పరిసర ప్రాంతాలలో డంపింగ్ యార్డ్ ఏరియాలో ఉంటున్న ప్రజలను దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి వీరిని దర్శించడం జరిగింది. దేవుడు మాకు కలుగజేసిన ఉచితమైన కృపను బట్టి వీరి ఎడల మేము దేవుని యొక్క ప్రేమను చూపించటం జరిగింది. అందరికీ దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము మొట్టమొదటిసారిగా ఈ ప్రాంత ప్రజలను దర్శించటం జరిగింది. వీరి కొరకు మేము ప్రత్యేకముగా భోజనము ఏర్పాటు చేయాలని ఆశపడ్డాము. కానీ వారు భోజనము వద్దు, మాకు కావలసిన నిత్య అవసర సరుకులలో నుండి మీకు తోచినవి మాకు ఇవ్వమని వారు అడిగినప్పుడు దేవుడు నాకు కలుగజేసిన కృపను బట్టి వారికి నేను దేవుని పేరట సహాయం చేయటం జరిగింది. అందుని బట్టి దేవుని యొక్క నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. వారికి సువార్త ప్రకటించటము, వారి కొరకు ప్రార్థించటము, దేవుడు మాకు కృప చూపించి ఉన్నాడు. రాత్రి సమయం ఇది. వీరిని మేము ఉదయకాలము దర్శించినాము. పరిస్థితులన్నీ మేము గమనించడం జరిగింది. వీరికి ఇక్కడ నీటి వసతి లేదు. వేరే ప్రాంతం నుంచి వీరు వాటర్ క్యాన్ రూపంలో కావలసిన నీటిని సమకూర్చుకుంటున్నారు. వీరి యొక్క జీవన విధానము పరిసర ప్రాంతాలను దయచేసి గమనించండి. ఇటు వారి నిమిత్తము దేవుడు మీ హృదయంలో వీరికి మీరు చేయగలిగిన సహాయము చేయుటకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు తప్పనిసరిగా ప్రాంత ప్రజలను దర్శించి వీరికి మేలు చేయాలని, దేవుని యొక్క నామమును మహిమపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. వీరి చుట్టూ చెత్తా చెదారంతో నింపబడి ఉన్నది. వీరికి కరెంటు ఫెసిలిటీ కూడా లేదు. వీరికి సమీపంలో డంపింగ్ యార్డ్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. అక్కడ వారి జీవన శైలిని ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఇటువంటి వారి కొరకు ఏ విధముగా మీరు సహాయం చేయుటకు మీరు ప్రేరేపింపబడినా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు దేవుని పేరట మేలు చేయవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వీరంతా చదువు రాని వారు.
ఈ ప్రాంతం అంతా చెత్తతో నింపబడి ఉన్నది. పాముల భయం ఎక్కువగా ఉన్నదని తెలియపరిచారు. నీటి సౌకర్యం లేదు కాబట్టి పంపు వేయించమని తెలియపరిచారు. ఇంకా అనేకమైన ఇతర నిత్యావసర సరుకులు కావాలని, ఇంకా అనేక ఇతర అవసరతల గురించి తెలియపరిచారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మీరు వీరికి తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇది సాయంకాల సమయము. ప్రజలందరూ మమ్మల్ని చూసి చాలా సంతోషించారు.